హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న కాంపిటీషన్స్ని నలుగురు యంగ్ క్రికెటర్స్ మధ్యలో పెట్టి బౌలర్ కూడా ఓవర్ బౌలింగ్ చేస్తారు. ఎన్ని వికెట్స్ తీస్తారు అనేది కాంపిటీషన్. వికెట్స్ ఎవరైతే ఎక్కువగా తీస్తారో వాళ్ళు గెలుపొందడం జరుగుతుంది. సో రెడీ, ఇప్పుడు కాంపిటీషన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ బౌలర్ని పరిచయం చేసుకుందాం. సాయిష్, ఎస్కే అర్హాన్, బి సంతోష్. 6 balls వస్తాయి. ఒక్కొక్కరు ఒక 1-1 బాల్ వేస్తుంటారు. 6 balls అయిపోతాయి. 6 balls అయిపోయేసరికి ఎవరైతే ఎక్కువ వికెట్స్ తీస్తారో వాళ్ళు గెలుస్తారు. సింపుల్ కాంపిటీషన్, ఓకేనా? ఫుల్ టాస్ డైరెక్ట్గా వికెట్ తీస్తే మాత్రం అది కౌంట్ ఉండదు. ఖచ్చితంగా స్టెప్ పడిన తర్వాతనే వికెట్కి హిట్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా. ముందుగా ఫస్ట్ బాల్ వర్షిని వస్తుంది. 0-0. థర్డ్ బాల్ సంతోష్. తను హిట్ చేసినప్పటికీ డైరెక్ట్గా వికెట్స్ తగిలితే కౌంట్ లేదనుకున్నాం. సో ఇప్పుడు మన సాయిష్ బౌలింగ్కి వస్తుండు. 0 వర్షిని. సెకండ్ బాల్. సంతోష్ సెకండ్ బాల్. సెకండ్ బాల్. సో ఈ కాంపిటీషన్లో పాల్గొనేటటువంటి నలుగురు బౌలర్లు కూడా 2 బాల్ వేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ స్కోర్స్ని తెలుసుకుందాం. ముందుగా సాయిష్ 2 balls 1 వికెట్ తీయడం జరిగింది. 2 balls 0. 2 balls 0. 2 balls 0. జస్ట్ మిస్. సో 3 rounds అయిపోయినాయి. ప్రతి బౌలర్ కూడా 1-1 బాల్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటిదాకా కేవలం వికెట్ తీసింది సాయిష్ ఒక్కడే. సో మిగతా ప్లేయర్స్ కూడా కొంచెం ఫోకస్ చేయాలి. ఓకే, రౌండ్ నెంబర్ 4. Yes. Okay. Well done. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్కోర్లు చూద్దాం. సాయిష్ 6 balls 1. ఎస్కే అర్హాన్ 6 balls 0. 6 balls 0. సంతోష్ 6 balls 0. 6 balls 0. 6 balls 1 వికెట్. వెరీ గుడ్ నాన్న. కాంపిటీషన్ ఎప్పుడైనా సరే అనుకూలంగా జరగవచ్చు, వ్యతిరేకంగా. అంటే మనకు గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ లెర్నింగ్ అనేది ముందుకు ఉండాలి. సో వికెట్ మీద బాల్ వేయడం అనేది బేసిక్, ప్రైమరీగా మనం చేసేటటువంటి ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనేది మీకు సరిపోవట్లేదు. ప్రాక్టీస్ లెవెల్ అనేది పెంచండి, కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచండి, బౌలింగ్ యాక్షన్ మీద వర్క్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఒక సేమ్ ఈవెంట్ పెడదాం. మళ్ళీ ఆ రోజు చూద్దాం ఎట్లుంటుంది అనేది. మీరు రెడీయా నేర్చుకోవడానికి? వెరీ గుడ్.